నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా పార్టీలు సమావేశం చేయడానికి ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు గత 11 సంవత్సరాలుగా ఏదైతే దేశం కోసం ప్రజల కోసం అని చెప్పాడో ఆ చెప్పిన దానికి పూర్తి భిన్నంగా ఇవాళ మన భారతదేశ ప్రయోజనాలను దెబ్బతీసే పద్ధతుల్లో ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటా ఉన్నారు. ఇటీవలనే యూరోపియన్ యూనియన్ దేశాలతో ఏదైతే అగ్రిమెంట్ చేశాడో ఆ అగ్రిమెంట్ చేసిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా రైతు సంఘాలను కూడా తప్పుపట్టడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటికే వ్యవసాయ రంగం కూడా కుదేలైంది, రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ అగ్రిమెంట్ వల్ల రైతాంగం మరింత ఇబ్బందులు కలుగుతుందని ఓపెన్గా వ్యతిరేకించడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే లేదు, ఈ అగ్రిమెంట్ చాలా అవసరము, ఈ అగ్రిమెంట్ వల్ల అమెరికాను అర్థంలో పెట్టగలము, అంతేకాకుండా కార్ల రేట్లు తగ్గుతాయి, బీర్ రేట్లు తగ్గుతాయి, వైన్ రేట్లు తగ్గుతాయి అని వీటి గురించి ప్రచారం చేసుకుంటారు. అంటే ఎవరైతే దేశంలో ఎలైట్ క్లాస్ ఉన్నారో ఉన్నత వర్గాల ప్రయోజనాలను ఇచ్చే వారికి మేలు చేకూర్చే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది తప్ప సాధారణ ప్రజల గురించి, రైతుల గురించి, మధ్యతరగతి వర్గాల గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు. పైగా ఇప్పుడు అమెరికాతో అగ్రిమెంట్ చేశారు. అమెరికాతో అగ్రిమెంట్ చేసిన తర్వాత ఆ టారిఫ్ ఒప్పందం పైన ఇవాళ వాళ్ళ కాళ్ళకు వాళ్ళే మొక్కుకొని ఈరోజు బ్రహ్మాండమైన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ అగ్రిమెంట్ జరిగిందని చెప్పి కూడా వారి శాల్వాలు కప్పుకుంటున్నారు, దండలు వేసుకుంటా ఉన్నారు, పౌరుకుంటా ఉన్నారు. నిజంగా ఇప్పుడు గతంలో ఏనాడు కూడా చూడాలి. అగ్రిమెంట్ చేసిన వాళ్ళు కొన్ని అగ్రిమెంట్లో కూడా స్పష్టంగా కనపడతా ఉంది. గతంలో ఏదైతే మన పైన మన ఇండియాకి 3% మనకి దిగుమతి సుంకం ఉండేది, ఆ 3% 18% పెంచింది. అదే అమెరికా వస్తువులు ఏవైతే మనం దిగుమతి చేసుకుంటున్నామో వాటిపైన గతంలో 25% ఉంటే దాన్ని 0% అంటే అసలు దిగుమతి పన్నే లేకుండా చేసి అమెరికాలో వారు సంబరాలు జరుపుకుంటా ఉంటే మరి ఇక్కడ నరేంద్ర మోడీ గారు శాల్వాలు కట్టించుకొని దండలు వేసుకుంటా ఉన్నారంటే అర్థంగా ఉంది. కాబట్టి ఇవాళ ఆర్థికవేత్తలకి కాదు, సామాన్య ప్రజలకు, రాజకీయాలు ఆలోచించే వాళ్ళకి, జర్నలిస్ట్ మిత్రులకి అందరికీ కూడా అర్థమైంది ఇవాళ టోటల్గా అమెరికాకు ఈ ప్రభుత్వం సరెండర్ అయింది. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇవాళ ఏమాత్రం కూడా మాట్లాడే పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు లేదు. పైగా ఒక సార్వభౌమాధికార దేశం, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం, స్వాతంత్ర పోరాటం జరిగిన స్వాతంత్రాన్ని పొందిన దేశం. అలాంటి సార్వభౌమాధికార కలిగిన మన దేశంలో మనం ఎవరితో ఏం ఒప్పందాలు చేసుకోవాలి, ఎవరితో ఆయిల్ కొనాలి అనేది కూడా అమెరికా వాళ్ళని నిర్ణయిస్తూ ఉన్నారు. ఓపెన్గా మరి చెప్తానే రష్యాకి మీరు ఆయిల్ కొనకూడదు, మీరు బంద్ చేయండి. ఒకవేళ మీరు ఉల్లంఘించి అమెరికా రష్యాతో ఆయిల్ కొంటే టారిఫ్ ఇంకా వేస్తాం, ఇంకా ఇప్పుడు ఉన్న టారిఫ్ ఇంకా వేస్తాం, 25% వేస్తామని చెప్పి వాళ్ళు బెదిరిస్తూ ఉంది. ఈ ప్రధానమంత్రి కనీసం నోరెత్తి దాన్ని ఖండించిన పాపాల పోలే, ఎవరు కూడా మాట్లాడంలే. కాబట్టి ఇవాళ భారతదేశ సార్వభౌమాధికారం ఇవాళ ప్రమాదంలో పడింది. రాబోయే కాలంలో ఈ అగ్రిమెంట్స్ వల్ల భారతదేశ ఆర్థిక పరిస్థితి మరింత దివాళాకోత్తరంలో ఉంటుంది. ఎందుకంటే మొన్న పెట్టిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లు కూడా చూశారు. ఆ బడ్జెట్ చాలా గంభీరంగా పెట్టారు. నిజంగా ప్రజల్ని ఇంతకంటే మోసం పోవట్లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే దాదాపు 53,47,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ వాళ్ళు ప్రవేశపెట్టారు. మరి ఇంత భారీ బడ్జెట్ ప్రవేశపెడితే అందులో 14 లక్షల కోట్ల రూపాయలు ఓన్లీ వడ్డీ కట్టడానికి నిజంగా ప్రజానీకారం కూడా ఇది తెలుసుకోవాలి. 53 లక్షల కోట్లలో 14 లక్షల కోట్ల రూపాయలు అసలు కాదు, ఓన్లీ వడ్డీ కట్టడానికి పోతా ఉంది. కాబట్టి మళ్ళీ 17 లక్షల కోట్లు అప్పు చేస్తామని చెప్తా ఉన్నారు, నిర్భయంగా చెప్పుకుంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళ ప్రధానమంత్రి నిలదీస్తూ ఉన్నారు, అయ్యా ఇవాళ భారతదేశానికి అప్పు 214 లక్షల కోట్లకు
చేరుతా ఉంది. దేశాన్ని అప్పుల పాలు చేశాము. 2014లో నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే నాటికి భారతదేశానికి ఉన్న అప్పు 55 లక్షల కోట్లు అయితే ఇవాళ 214 లక్షల కోట్ల రూపాయలకు నువ్వు అప్పు పెంచావు. దానికి నీ దగ్గర సమాధానం లేదు. 14 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం వడ్డీ కడతా ఉన్నావు. కాబట్టి దేశాన్ని దౌర్భాగ్యంలో ఇస్తూ ఉన్నావు. మన అన్నిటికంటే బాధాకరం ఏమంటే అందరూ కూడా ఒప్పుకుంటాం భారతదేశం గ్రామీణ దేశం అని. కానీ నువ్వు గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం ఖర్చు పెట్టే దాంట్లో 53,000 కోట్ల రూపాయలు ఏకాఏకర బడ్జెట్లో తగ్గించాం. చివరికి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చడమే కాకుండా పారన్నతంలో ఇప్పుడు రాష్ట్రాలను వస్తూ ఉన్నాం. ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా దాన్ని వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. గతంలో 90% కేంద్రం నిధులు ఇస్తే 10% రాష్ట్రం బరాయించింది. కానీ ఇవాళ దాన్ని 60% కేంద్రము 40% మీరే భరించాలని చెప్తాం. తర్వాత ఏ జిల్లాలో పనిపెట్టాలి, ఏ గ్రామంలో పనిపెట్టాలని కూడా నేను ఢిల్లీలో కూర్చొని డిసైడ్ చేస్తానంటావు. కాబట్టి అంటే ఫెడరల్ రాజ్యాంగానికి కూర్చోబడిచే పద్ధతుల్లో, రాష్ట్రానికి భారాలు మోపే పద్ధతుల్లో ఇవాళ మొత్తం దేశాన్నంతా కూడా అతలాకుతలం చేస్తూ ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వము. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రేపు చేయాలని చేస్తూ ఉన్నాం. పైగా ఇవాళ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కూడా టోటల్గా ప్రైవేటైజ్ అయిపోతాం. టోటల్గా ఇంక్లూడింగ్ విశాఖ స్టీల్ ప్లాంట్లో లాభాలు వస్తాయని చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా సూటిగా, మరి లాభాలు వచ్చాయి కదా నడపండి. ఇప్పుడైనా మీ అజెండా మార్చారా? సెంట్రల్ గవర్నమెంట్ ఏమి అజెండా మార్చరా? ప్రైవేటైజేషన్ అజెండా దాన్ని అట్లేదని నెత్తి మీద కత్తి పెట్టి మీరు కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా దాన్ని అనుసరించి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్గా అప్పచెప్తా ఉన్నాం. P3 PP అంటావు, మళ్ళీ P4 అంటావు, అన్ని P చుట్టే చెప్తా ఉన్నాం. ఇది కనీస ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళైనా ఆలోచించగలుగుతుంది. పెద్ద కష్టం. అసలు మెడికల్ కాలేజీకి పర్మిషను గవర్నమెంట్ మీద ఇచ్చారు, దానికి ల్యాండ్ గవర్నమెంటే ఇచ్చింది, బిల్డింగ్లు కూడా గవర్నమెంటే కట్టింది. మరి తర్వాత 2 ఏళ్ల పాటు వాళ్ళకి జీతాలు కూడా గవర్నమెంటే ఇస్తుంది. కానీ మేనేజ్మెంట్ మాత్రం వేరే వారు తెచ్చి కూర్చోబెట్టి రేపు నువ్వు దోచుకో, వసూలు చేసుకో. ఇలాంటి విధానం అంటే ఇంత ఓపెన్గా గతంలో కూడా ప్రైవేటైజేషన్ ఉంది, ఆదాయం వచ్చే వాళ్ళు ఉన్నారు, లేదా సొంతంగా మెడికల్ కాలేజ్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మన రాష్ట్రంలో జరిగినట్టుగా భారతదేశంలో కాదు, నాకు దేశం వరకు ప్రపంచంలోనే ఏ దేశంలో కూడా ఇట్లా జరగదు. ప్రపంచంలోనే. ఎందుకంటే గవర్నమెంటే లైసెన్స్ తెచ్చి, గవర్నమెంటే భూములు ఇచ్చి, గవర్నమెంటే బిల్డింగ్లు కట్టి డబ్బులు మాత్రం నీవు వసూలు చేసుకోమని చెప్పి వేరే వాళ్ళు తెచ్చి కూర్చోబెడతా ఉందంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకోటి లేదు. కాబట్టి ఇవాళ దేశం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఇవాళ ప్రజల మధ్య చీలిక తెచ్చి మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి తద్వారా ఇవాళ దేశాన్ని వారు నడపాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీటన్నిటిపైన కూడా చర్చించి రేపు 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. కేరళ, తమిళనాడు, అదేవిధంగా వెస్ట్ బెంగాల్, అస్సాం, పాండిచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. వీటిపైన కూడా మా పార్టీ వైఖరిని కూడా నిర్ణయించుకోవడానికి ఢిల్లీలో ఈ నెల 25, 26 తేదీల్లో అక్కడ జాతీయ కార్యవర్గం అదేవిధంగా కార్యదర్శి వర్గ సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఈ సమావేశాల్లో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా పోరాటానికి పిలుపునివ్వడానికి ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాన్ని కూడా చర్చించడానికి ఈ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో నిన్న రాష్ట్ర పార్టీ కార్యవర్గంలో కూడా మాట్లాడుకున్నాం. ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కోట్లాది మంది కష్టజీవులైన వ్యవసాయ కార్మికులు, పేద ప్రజల తరఫున ఇప్పటికే పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఆనాడు యూపీఏ ప్రభుత్వం, వామపక్షాల మద్దతు ఉన్న యూపీఏ ప్రభుత్వం, ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు అనంతపురం జిల్లా మండపల్లిలో దీన్ని ప్రారంభించారు.
కాబట్టి ఆ పండ్లపల్లిలో మా పార్టీ జాతీయ ప్రధాన కలిసి రాజా గారిని కూడా ఆహ్వానించి పెద్ద ఎత్తున ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. రేపు 25-26 తేదీల్లో జరిగే మా జాతీయ కార్యవర్గ సమావేశంలో దీన్ని కూడా ఫైనలైజ్ చేస్తాం. దేశవ్యాప్తంగా పోరాటాలకు సమాయత్తం అవుతూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ పార్టీ ఒక నూతన ఉత్సాహంతో ఇవాళ ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టాం. ఎందుకంటే మొన్ననే మా 100 సంవత్సరాల శతవార్షికోత్సవ ముగింపు సభలు ఖమ్మంలో ఘనంగా జరుపుకున్నాం. ఆ శతవార్షికోత్సవాల ముగింపు సభల అనంతరం జరిగిన లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో తెలంగాణలో కొత్తగూడెం కార్పొరేషన్లో కూడా సిపిఐ జెండా ఎగరేసింది. ఈ సందర్భంగా తెలంగాణ పార్టీ కార్యదర్శి సాంబశివరావు గారిని కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇవాళ మరింత నూతన ఉత్సాహంతో ప్రజా పోరాటాలకు సమాయత్తం కావడానికి ఇవాళ కాకినాడలో కూడా రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మామూలుగా మా సమావేశాలు విజయవాడలో జరుగుతూ ఉంటాయి, కానీ ఈసారి ప్రత్యేకంగా అన్ని అంశాలు కూడా లోతుగా చర్చించాలనే ఉద్దేశంతోనే కాకినాడలో కూడా ఈ సమావేశాలు జరుపుకుంటా ఉన్నాం. ఈ సమావేశాల అనంతరం ఆంధ్ర రాష్ట్రంలో కూడా మరిన్ని సుదీర్ఘ పోరాటాలకు కూడా సమాయత్తం